రామ్ గోపాల్ వర్మ మంచి సినిమా డైరెక్టర్. అయితే సినిమా వాళ్లు సినిమా పని చేసుకోవాలి తప్ప రాజకీయాలు పట్టించుకోకూడదని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హితవు పలికారు. చట్టాలు ధర్మంపై ఆర్జీవీకి గౌరవం ఉంటే పోలీసుల విచారణలకు సహకరించాలన్నారు. లేనిపోని మాటలతో శృతి మించితే ఆయనకే నష్టమని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మీడియా ముందుకొచ్చి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చట్టం అందరికీ ఒక్కటే కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 150 రోజుల్లోనే సంక్షేమాన్ని అభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజల సంతోషంగా ఉండాలని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, సంక్షేమ ఫలాలు అనేటివి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఖర్చు మేర కనపడలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో అభివృద్ధి అనేది చూపిస్తున్నాం. దానిలో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో సుమారు 30-40 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్ల వ్యవస్థను అయితేనేం డ్రైనేజ్ వ్యవస్థను ఈరోజు ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, కేవలం సంక్షేమ ఫలాలు ఇచ్చి ప్రజలను సంతోషపెట్టడమే కాదు, అభివృద్ధి అనేది చేసి చూపించి రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా నియోజకవర్గానికి విషయంకి వస్తే గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది పరకేసింది. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 పడకల హాస్పిటల్ను అదనంగా 50 పడకలు పెంచి క్రిటికల్ కేర్ యూనిట్ 30 కోట్ల రూపాయలతో కూడా